Hello everyone, welcome to my YouTube channel, Stories Traveler. ఈ రోజు మనం సూర్యపుత్ర కర్ణుడు మహాభారతంలో ఒక గొప్ప యోధుడి యొక్క ఆసక్తికరమైన కథను తెలుసుకుందాము. మీరు నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే కథలోకి ప్రవేశించే ముందు దయచేసి సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. సూర్యపుత్ర కర్ణుడి కథ. కర్ణుడి కథ సూరసేన రాజు కుమార్తె మరియు కుంతిభోజ రాజు దత్తపుత్రిక అయిన కుంతితో ప్రారంభమవుతుంది. చిన్నతనంలో కుంతికి దూర్వాస మహర్షికి సేవ చేసే సందర్భం వచ్చింది. ఆమె అంకిత భావం అసమానమైనది. ప్రతిరోజు ఆమె తెల్లవారకముందే మేల్కొని ఆహారాన్ని సిద్ధం చేసి అతని ప్రతి అవసరాన్ని అత్యంత గౌరవప్రదంగా చూసుకుంటుంది. తన శీఘ్ర కోపానికి మరియు అంతే శీఘ్ర ఆశీర్వాదాలకు ప్రసిద్ధి చెందిన దుర్వాసుడు కుంతి సేవకు సంతోషించాడు. ఆమెకు ఒక శక్తివంతమైన వరం ఇచ్చాడు. ఆ మంత్రం ఆమె కోరుకున్న ఏ దేవుడిని అయినా ఆరాధించగలదు మరియు ఆ భగవంతుని లక్షణాలను కలిగి ఉన్న కుమారునితో ఆశీర్వదించబడుతుంది. ఈ ఆశీర్వాదం ఆమెకు భవిష్యత్తులో ఎదురయ్యే కష్టాల్లో ఓదార్పునిస్తుందని అతనికి తెలుసు. కొన్నాళ్ల తర్వాత ఇప్పుడు యువతి అయిన కుంతి మంత్రం యొక్క శక్తి గురించి చాలా కుతూహలంగా మారింది. ఒక ప్రశాంతమైన ఉదయం సూర్యుని మొదటి కిరణాలు ఆమె గదిలోకి ప్రవేశించినప్పుడు ఆమె దానిని పరీక్షించాలని నిర్ణయించుకుంది. లోతైన భక్తితో ఆమె మంత్రాన్ని పఠిస్తూ సూర్యదేవుడైన సూర్యుడిని పిలిచింది. అకస్మాత్తుగా గది ప్రకాశవంతమైన కాంతితో నిండిపోయింది. మిరుమిట్లు గొలిపే శక్తివంతుడైన సూర్య ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. అతని దివ్య ఉనికికి పొంగిపోయిన కుంతి విస్మయం మరియు భయంతో వణికిపోయింది. ఆమె అతన్ని వెళ్లిపోమని వేడుకుంది. అయితే మంత్రం యొక్క శక్తిని రద్దు చేయలేమని సూర్యదయతో వివరించాడు. తన కుమారుడిని కన్న తర్వాత కూడా ఆమె కన్యగానే ఉంటుందని అతను ఆమెకు హామీ ఇచ్చాడు. సూర్యుడు వెళ్లిన తరువాత కుంతి ఒక దివ్యమైన శిశువును పట్టుకుని చూసింది. అతను బంగారు కవచం మరియు చెవిపోగులు కలిగి ఉన్నాడు. అతను ప్రత్యేకమైనవాడు మరియు బలంగా ఉన్నాడు. పాప ప్రత్యేకమైనప్పటికీ కుంతికి ప్రజలు ఏమి చెబుతారోనని భయపడ్డారు. పాపం తన పరువు కాపాడుకోవడానికి కొడుకుని వదిలేయాలని నిర్ణయించుకుంది. ప్రకాశవంతమైన చంద్రుడు ఉన్న రాత్రి ఆమె సిద్ధం చేసిన బుట్టలో శిశువును ఉంచింది. అతని భద్రత కోసం కన్నీటితో ప్రార్థించింది మరియు పవిత్ర గంగా నదిపై బుట్టను తేలడానికి వీలు కల్పించింది. నది తన విధిని అనుసరించి బుట్టను దూరంగా తీసుకువెళ్ళింది. నదిలో తేలుతున్న బుట్టను రాజు ధృతరాష్ట్రునికి రథసారథిగా పనిచేసిన అధిరథుడు మరియు అతని భార్య రాధ కనుగొన్నారు. తమకు పిల్లలు కలగకపోవడంతో వారు చాలా సంతోషించారు. ఆ పాపకు కర్ణుడు అని పేరు పెట్టి తమ సొంత కొడుకులా ప్రేమగా పెంచారు. కర్ణుడు తన పెంపుడు తల్లిదండ్రుల నుండి చాలా ప్రేమ మరియు శ్రద్ధతో పెరిగాడు. అతను వినయం మరియు నిజాయితీగా ఉండటానికి నేర్పించాడు. అతని ప్రత్యేక దైవిక ప్రారంభం గురించి అతనికి తెలియదు. కర్ణుడు పెరిగే కొద్దీ సుఖం కష్టాలు రెండూ అనుభవించాడు. విలువిద్య మరియు పోరాటాలలో అతని అద్భుతమైన నైపుణ్యాలు అతను ఇతరులను అధిగమిస్తున్నందున స్పష్టమయ్యాయి. కాని ప్రజలు అతన్ని రథసారథి కొడుకుగా చూసినందున అతనికి అన్యాయం జరిగింది. ఈ దురభిమానం కర్ణుడిని తాను ఎంత సమర్థుడో చూపించి గౌరవం సంపాదించాలని మరింత నిశ్చయించుకుంది. కర్ణుడు అధిరథుడు మరియు రాధతో పెరుగుతున్నప్పుడు కుంతికి వేరే జీవితం ఉంది. ఆమె పాండు రాజును వివాహం చేసుకుంది. ఒకసారి పాండు వేటాడుతుండగా అనుకోకుండా జింక రూపంలో వచ్చిన ఒక ఋషిని చంపాడు. పాండు ఎప్పుడైనా తన భార్యలతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తే చచ్చిపోతాడని శపించాడు మహర్షి. పాండు దుఃఖంతో పశ్చాత్తాపంతో నిండిపోయాడు. అతను తన రాజ్యాన్ని విడిచిపెట్టి అడవిలో నివసించడానికి వెళ్లాడు. సాన్నిహిత్యం లేకుండా జీవించాలని ఎంచుకున్నాడు. అడవిలో కుంతి తనకు దుర్వాసుడి నుండి పొందిన వరం గురించి పాండుతో చెప్పింది. పాండు ప్రోత్సాహంతో ఆమె దేవతలను పిలిచేందుకు మంత్రాన్ని ఉపయోగించింది. నకులుడు మరియు సహదేవులకు జన్మనిచ్చిన పాండు యొక్క మరొక భార్య మాద్రికి కూడా ఆమె మంత్రాన్ని ఉపదేశించింది. పాండవులు అని పిలువబడే ఈ కుమారులు మహాభారతం యొక్క ఇతిహాస కథలో కేంద్ర వ్యక్తులుగా మారారు. కర్ణుడు పెద్దవాడవుతున్న కొద్దీ మరింత నేర్చుకుని గౌరవం పొందాలనుకున్నాడు. అతను గౌరవనీయమైన గురువు ద్రోణాచార్యను తనకు నేర్పించమని అడిగాడు. కాని ద్రోణాచార్యుడు కర్ణుడు సమాజంలో తగినంత ఎత్తులో లేడని భావించి నో చెప్పాడు. కర్ణుడు పట్టు వదలలేదు. అతను యోధులను ఇష్టపడని గొప్ప గురువు పరశురాముడి వద్దకు వెళ్ళాడు.
కర్ణుడు బ్రాహ్మణుడిలా నటించి పరశురాముని శిష్యుడిగా మారాడు. పరశురాముడి బోధనతో కర్ణుడు బాగా పోరాడడం మరియు శక్తివంతమైన ఆయుధాలను ఉపయోగించడం నేర్చుకున్నాడు. ఒకరోజు బోధించి అలసిపోయిన పరశురాముడు కర్ణుని ఒడిలో తలపెట్టి విశ్రమించాడు. అతను నిద్రిస్తున్నప్పుడు ఒక ఘోరమైన కీటకం కర్ణుని తొడను కొరికి తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. కర్ణుడు తన గురువుకు భంగం కలిగించకూడదని మౌనంగా భరించాడు. పరశురాముడు మేల్కొని రక్తాన్ని చూసినప్పుడు ఒక యోధుడు మాత్రమే అటువంటి బాధను స్పందించకుండా భరించగలడని గ్రహించాడు. మోసపోయినందుకు కోపంతో పరశురాముడు కర్ణుని యుద్ధంలో తనకు అత్యంత అవసరమైనప్పుడు దైవాయుధాలను ఎలా ఉపయోగించాలో మరచిపోతాడని శపించాడు. కథ యొక్క పార్ట్ 2 కోసం వేచి ఉండండి. పార్ట్ 2లో గొప్ప యోధులు కర్ణుడు మరియు అర్జునుడు మధ్య జరిగే అద్భుతమైన యుద్ధం గురించి ఉంటుంది. ది ఎండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం లైక్, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.